చాలా దుఃఖంతో వచ్చానండి నేను మరి. మరి నా కూతుర్ని మరి ఆ అమ్మవారే నా దగ్గరికి తెచ్చిందండి మరి. కొన్ని ఆటంకాల వల్ల నేను రాలేకపోయినా మరి ఆ అమ్మవారికి నేను మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానండి. దేనికండి మొక్కు? ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి అవ్వాలన్నా వచ్చారు? కాదండి, మా అమ్మాయి వెళ్ళిపోయింది అనేసి చాలా బాధతో వచ్చానండి నేను. ఎక్కడికి వెళ్ళిపోయింది మీ అమ్మాయి? తెలీదండి ఎక్కడికి వెళ్ళిపోయిందా. పెళ్లికి ఒక రోజంతా మేము చాలా బాధపడ్డామండి. బాధపడినప్పుడు మరి ఆ అమ్మవారి దగ్గరికి నేనైతే చర్చికి వెళ్తానండి. కానీ నాకు ఎంతో మనసులో పేరడం కలిగి నేను అమ్మవారికి జ్ఞాపకం వచ్చిందండి నాకు. నాకు ఎవరు చెప్పలేదు. ఆ రోజు మా ఆయన నేను కలిసినానికి చర్చికి వచ్చామండి సోమవారం. ఆ రోజు మీరు ఫస్ట్ పూజ మాకే చేశారండి, ఫస్ట్ కొంటాను. మరి ఆ రోజున మాట ఇచ్చిందండి అమ్మవారు, నీ బిడ్డ నీకు 4 అయినప్పటికీ నీ బిడ్డ నీ దగ్గర చేరుతుందని అమ్మవారు చెప్పారండి. మరి నేను ఆశపడలే, నేను నిజంగా నమ్ముకున్న బిడ్డ. ఇప్పుడు అమ్మవారి వాక్కు మీకు మంచి జరిగింది. మంచి జరిగిందండి అమ్మవారి వల్ల. నమ్ముకుంటాను. అదే టైంకి అనుకున్న టైంకి మీ అమ్మవారు మీకు అమ్మాయిని ఇచ్చారండి. అయితే మంచి పెళ్లి ఆగింది. వివాహం కూడా కుదిరిందండి నా బిడ్డ ఆగస్టు నెలలో. మరి వివాహం కూడా జరుగుతుందండి. చాలా మరి అమ్మవారు నిజంగానండి నాకు చాలా మేలు చేసిందండి. అయితే సత్యం తల్లి మీ కుటుంబాన్ని ఎప్పుడు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. నా భర్త నేను ఆ రోజు చాలా ఏడ్చానండి. బాధపడకండి.